ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము విజ్ఞప్తి చేసినాం, అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అయినా ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ నుంచి 247 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అనేది విడుదలైనవి. ఆ విడుదలైన దాంట్లో రాష్ట్రానికి రావాల్సినది కేంద్రం ఇచ్చేసింది పెండింగ్ బిల్ అని. కానీ మరి మేము చేసిన పెండింగ్ బిల్లు మేము అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లు మాకు ఇవ్వమంటే ఇప్పుడు ఇవ్వకుండా ఒక విధంగా ఒక్కొక్క కాడ సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఓ కాడనేమో అధికారులు సర్పంచులు సమన్వయం కాడ ఇస్తున్నారు, ఓ జిల్లాలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే మా ముంగడనేమో సీతక్క కానీ పంచాయతీరాజ్ కమిషనర్ కానీ మాజీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలని సర్క్యులర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకు చాటుమాటుగా వాళ్లకు బిల్లులు చెల్లించకండి, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, త్రాగునీటికి వాడుకోవాలి, సిబ్బంది జీతాలు ఇవ్వాలి, ఇప్పుడు అదేవిధంగా గ్రామ పంచాయతీ వీధి లైట్లకు బిల్లులు వసూలు చేయాలని అట్లా చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లు అనేది రిలీజ్ అయిన దాంట్లో మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు చెల్లించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ప్రభుత్వం మా పైన కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నట్టు కనపడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు అంటే మేము ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేసే సర్పంచులం. మేము సర్పంచుల కంటే ఎలాంటి పార్టీ సింబల్ కూడా ఉండదు. మా మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి ఎందుకు? మా బిల్లులు చెల్లించవలసింది, న్యాయంగా రావాల్సిన మా బిల్లులు ఇవ్వాలి. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాతోని ఇందిరా పార్క్ కాడ గత ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని మమ్మల్ని ఏకం చేసి మాతోని ధర్నాలు చేయించిండు. మరి సర్పంచులకు బిల్లులు కూడా ఇస్తలేరు, వాళ్ళ వేతనాలు ఇస్తలేరని ఆయన మా వెంట ఉండి మాతోని మాట్లాడించే అప్పుడు గత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయించిన ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ మా బిల్లులు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం వచ్చి 27 నెలలు అవుతున్నది. మేము వడ్డీలకు తెచ్చిన రూపాయలు పెరిగిపోతున్నాయి, అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు అని అనేక సార్లు ఈ ప్రభుత్వానికి చెప్పిన ఒక చెవిటోని ముంగట శంఖ ముందినట్టే ఉంది. మాకు రావాల్సిన ఎస్ఎఫ్సి నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బిల్లులు కూడా ఉన్నాయి, అవి ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లుల మీద కూడా వీళ్ళు పెత్తనం చేయడం ఏంది, మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఆపుకోవడం ఏంది. అదేవిధంగా మేము అనేక సార్లు చెప్పినాం, సీతక్క గారికి చెప్పినాం, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి చెప్పినాం, మా బిల్లులు చెల్లించామంటే మాకు జీవో అనేది రిలీజ్ చేసిరు. ఓ కాడ జిల్లా కలెక్టరు మెదక్కు ఉన్న కాడ మాజీ సర్పంచ్ల బిల్లులు తక్షణమే చెల్లించాలని అక్కడ విడుదల చేసిరు సర్క్యులర్. కానీ ఇక్కడ పంచాయతీరాజ్ అధికారులు కానీ అదే డిపిఓ గారు కానీ మా ముంగట మా మాట చెప్తారు, అధికారుల ముంగట సాటుగా వాళ్ళకు బిల్లులు ఇవ్వద్దని చెప్తారు. అంటే ఇంత కక్ష సాధింప, ఇంత మా దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుందా? అంటే అధికారులకు ఇవ్వద్దని ఓ దిక్కు చెప్తారు, ఇవ్వాలనేమో మాతోని చెప్తారు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇక్కడ ఉన్న ఈ సూర్యాపేట జిల్లా సంబంధించిన కలెక్టర్ గారు కూడా ఈ విధంగా సర్క్యులర్ రిలీజ్ చేసి ఈ మాజీ సర్పంచ్లకు రావాల్సిన బిల్లుల మీద న్యాయంగా చెల్లించే విధంగా ప్రభుత్వము కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ చూడాలని మేము వచ్చినాం. వారికి బిల్లులు ఈ ప్రభుత్వం కూడా చెల్లించకపోతే గ్రామ పంచాయతీలలో నెక్స్ట్ రావాల్సిన సర్పంచులు అంతా తాళాలు వేస్తారు. మేము ఆడ నిరసనలు కూర్చుంటాం. మేము గ్రామ పంచాయతీ పరిపాలన మేము ఎందుకంటే న్యాయంగా చేసిన, మేము డెవలప్ కట్టిన, మేము కట్టిన రైతు వేదికలు ఉన్నాయి, మేము కట్టిన పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి, వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, అనేక రకాలుగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన సర్పంచులం. మేము దేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన మొన్న 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులమే. కాబట్టి మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా సూర్యాపేట కలెక్టర్ కూడా ఒక జీవో సర్క్యులర్ మా బిల్లులు చెల్లించే విధంగా ఈ విధంగా చేయాలి. లేని ఎడల మేము కలెక్టర్ ఇంటి కాడనే మేము కూర్చొని మేము నిరసన చేస్తాం, ఆడనే వంట వార్పు పెట్టుకుంటాం. మా బిల్లుల మీద సరైన రిపోర్ట్ రాకపోతే ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగటనే లోకల్ బాడీ కలెక్టర్ ఇంటి ముంగట మేము నిరసన జరుపుతాం సిద్ధంగా. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులు విడుదల చేసినట్టు పేపర్ ప్రకటన ద్వారా కానీ అలాగే అధికార సర్క్యులర్ కానీ జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు పాతాలపాడు గ్రామ పంచాయతీకి క్రీడా ప్రాంగణానికి కలెక్టర్ గారు ఇది వినయ్ కుమార్ రెడ్డి గారు నాకు 5 సార్లు సోకాజ్ నోటీస్ ఇచ్చారు. క్రీడా ప్రాంగణం చేయకపోతే నాకు సోకాజ్ నోటీస్ సస్పెండ్ చేస్తానని చెప్పి కలెక్టర్ గారు 5 సార్లు సోకాజ్ నోటీస్ ఇస్తే సోకాజ్ నోటీసు ఆధారంగా నేను క్రీడా ప్రాంగణాన్ని చేసి క్రీడా ప్రాంగణానికి చుట్టూ స్తంభాలు వేసి ఫినిషింగ్ చేసి అలాగే బతుకమ్మ ఘాటు అని అభివృద్ధి పనులకు నాకు 12,66,000 రూపాయలు రావాలి. దానికి రావడానికి డిపిఓ గారు కలిసినాం. డిపిఓ గారు కలిస్తే ఎండిఓ గారు చెప్పిండు. ఎండిఓ గారు చెప్పి ఏం చేయండి, ఎంపీఓకి చెప్పిండు. ఎంపీడీఓ ఏమన్నారు,
ఎంపీఓ చెప్తే కార్యదర్శి మాకేం సంబంధం లేదు, మాకు ఆర్డర్ రావాలి, ఆర్డర్ కాపీ వస్తేనే మేము డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇవ్వలేమని చెప్పేసి. ఇది మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అప్పుల బాధలు ఉండి అప్పుల ఇంటి చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు మాకు ఇవ్వకపోతే మేము ప్రతిరోజు ఇది మాకేదో ఒక ఆధారంగా మాకు బిల్లులు ఇచ్చేటట్టు చూపించాలని చెప్పేసి